తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఎస్బీబీసీ ఛానల్ కి చైర్మన్ గా ఇతనికి పదవి ఇవ్వడం జరిగింది. పదవి ఇచ్చిన కొద్ది రోజుల్లోనే ఇతనికి సంబంధించినటువంటి ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించినటువంటి అశ్లీల వీడియో లీక్ అవడంతో అప్పట్లో తెలుగుదేశం మీడియా, సోషల్ మీడియా కార్యకర్తలు ఒక రేంజ్ లో జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినటువంటి పరిస్థితి. వెంటనే ఇది పవిత్రమైన వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి విషయం కాబట్టి వెంటనే జగన్ ఇతన్ని ఎంక్వైరీ చేసి పదవి నుంచి తీసేయడం జరిగింది. జగన్ పదవి నుంచి పక్కన పెట్టిన వెంటనే ఇతనేదో ఒక మహానుభావుడు అయితే ఇతను రాజకీయంగా జగన్ తొక్కేశాడు అన్నట్టుగా, ఇతను వాడుకొని జగన్ గెలిచాడు అన్నట్టుగా ఇతను ఎక్కువగా ఊహించుకొని జగన్ ని వైసీపీని ఇష్టారీతిన మాట్లాడటం మొదలుపెట్టాడు. అప్పుడు ఏదైతే ఇతని పదవి పోవటానికి ఇతని అశ్లీల వీడియోలతోటి హల్చల్ చేసిన తెలుగుదేశం మీడియా ఏదైతే ఉందో వాళ్ళు మళ్ళీ ఇతన్ని వాళ్ళ వేదికల మీదకి తీసుకొచ్చి జగన్ ని తిట్టడం స్టార్ట్ చేసి ఇక వేదికలో దొరికినాయే కదా అని ప్రతి ఛానల్లో ఇతను ఇష్టారీతిన జగన్ ని, వైసీపీ పార్టీని, నాయకుల్ని ఒక రేంజ్ లో మాట్లాడటం మొదలు పెట్టాడు. ఒక టీవీ ఛానల్లో ఇతను ఏకంగా ప్రోగ్రామే పెట్టాడు, వైసీపీ కండ వేసుకుని వైసీపీ ప్రభుత్వాన్ని తిడుతూ. ఆ విధంగా కూటమి ప్రభుత్వానికి ఊతమిస్తున్నట్టుగా జగన్ ని తిడుతూ ఇతన్ని బాగా మీడియా వాడుకున్న పరిస్థితి.